డేటా సైంటిస్ట్ అంటే ఎవరు? యు ఆర్ ప్రెడిక్టింగ్ ఫ్యూచర్. రేపు మార్కెట్ నువ్వు ఈరోజు చెప్తావు. ఓకే. కానీ ఇండస్ట్రీ నీడ్ అయితే డేటా సైంటిస్ట్ నీడ్ చాలా 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 ఉంది. ఇప్పుడు చదువుతున్న పిల్లలు అసలు సరిపోరు. యాజ్ పర్ మీడియా సేయింగ్ వీ రిక్వైర్డ్ హ్యూజ్ మెంబర్ ఆఫ్ పీపుల్ బై 2027 ఆన్వర్డ్స్. చాలా చెప్పాలని ఉంది, బట్ విల్ డూ కపుల్ ఆఫ్ వీడియోస్ ఆన్ దిస్ డేటా సైన్స్. డెఫినెట్లీ సార్. అండ్ ఫైనలీ క్వాలిటీ థాట్ అనేది ప్లేస్మెంట్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుంది. డెఫినెట్లీ స్టూడెంట్కి జాబ్ రావాలి అదే ఓరియంటేషన్లోనే వర్క్ చేస్తుందని విన్నాము. సో అది ఎంతవరకు నిజము అండ్ అది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా మీరు చెప్తే వి వాంట్ టు నో. అసలు మా స్ట్రెంతే ప్లేస్మెంట్. ఓకే. క్వాలిటీ థాట్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయదు, నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే. మీరు కరెక్ట్గా కోర్స్ జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేస్తే క్వాలిటీ థాట్ 100% ప్లేస్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్. అసలు అందులో మీకు ఇంత కూడా డౌట్ లేదు. ఓకే. మేబీ కొంతమంది అనుకోవచ్చు నాకు ప్లేస్మెంట్ రాలేదని, మరి నువ్వు నిజంగా 100% కోర్స్ కరెక్ట్గా కంప్లీట్ చేసావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి. బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు సే సంథింగ్, మీరు 100% చేశారా? ఇఫ్ యూ డిడ్ దట్, ప్లీజ్ యూ కెన్ ట్రై టు డూ 100% కరెక్ట్లీ. ఈ 100% కరెక్ట్లీ అంటే ప్రాక్టికల్లీ ఒక టాస్క్ నీకు ఇస్తే నువ్వు చేసే పొజిషన్లో ఉన్నావంటే ఎస్ యు ఆర్ ద విన్నర్.